guys, welcome back to our YouTube channel. ఈ రోజు వీడియో వచ్చేసి మా పాపది బర్త్డే అండి రేపు. సో ఈ వీడియో మొత్తం కూడా మా పాపకు సంబంధించిన అప్కమింగ్ వీడియోస్లో కూడా మా పాపకు సంబంధించిన బర్త్డే సెలబ్రేషన్స్ సంబంధించిన వీడియోనే ఉంటుంది. సో మేమేంటంటే మా పాపకి డ్రెస్సెస్ కానీ తర్వాత వచ్చేసి జ్యువెలరీ కానీ మొత్తము నేను బయట నుంచి అయితే మొత్తం షాప్కి వెళ్ళి అయితే మొత్తం తెచ్చుకున్నాను. సో నేను ఏమేమి తెచ్చాను ఏంటి అనేది మా పాపకి, అంటే రేపు బర్త్డే రోజు అంటే మనం కొంచెం హడావిడిగానే ఉంటాము, పిల్లలతో కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది. నాకైతే మరి ఇద్దరు పిల్లలు కాబట్టి మొత్తం అప్పటికప్పుడు అరేంజ్ చేసుకొని సెట్ చేసుకొని డెకరేట్ చేసుకోవడానికి ఇవంతా నాకైతే అంత టైం ఉండదు. సో నేనైతే ముందు రోజే మొత్తం ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకున్నాను. నేను ఎలా చేసి పెట్టుకున్నాను ఏంటనేది మీకు కూడా చూపిద్దామని చెప్పి అయితే నేను ఈ వీడియో చేస్తున్నాను. సో మా పాపకి బర్త్డే అంటే ఇప్పటికి 3 బర్త్డేస్ కంప్లీట్ అయ్యి, అంటే థర్డ్ ఇయర్ కంప్లీట్ అయ్యి 4th ఇయర్ అయితే వస్తుంది. చాలా చాలా స్పెషల్ అండి. పాప కరెక్ట్గా 3 years బ్యాక్ నేనైతే మా పాప డెలివరీ అప్పుడు చాలా ఇబ్బంది పడ్డాను, సిజేరియన్ కదా. సో ఎలా అయింది అనేది తన అమ్మ అన్నప్పుడు చాలా హ్యాపీనెస్ ఉంటుంది. సో 3 years కంప్లీట్ అయ్యి అప్పుడే 4th ఇయర్లోకి అయితే వచ్చేస్తుంది. సో తనకి ఏమేమి తీసుకున్నాను ఏందనేది మొత్తం అయితే మీకు ఈ వీడియోలో చూపిస్తాను. చాలా చాలా స్పెషల్ వీడియో ఇదైతే నాకు. మొత్తం అంటే మనం పిల్లలు ఉన్నప్పుడు అప్పటికప్పుడు అరేంజ్ చేసుకోవడం కొంచెం కష్టం కాబట్టి ముందే కొంచెం సెట్ చేసి పెట్టుకుంటే ఈజీ అయిపోతుంది కదా. సో నేను కూడా అలా సెట్ చేస్తున్నాను, అది మీకు ఈ వీడియోలో చూపిస్తాను. ముందుగా అయితే ఇదండి, ఇది బర్త్డే రోజు నేనైతే వేద్దాం అనుకుంటున్నాను. ఇది పట్టు ఫ్రాక్, పావడ కొంచెం పొడవు ఉందని చెప్పి స్టిచ్ చేయడానికి మిషన్ టైలర్ దగ్గర అయితే ఇచ్చున్నాను. సో అది రేపు మార్నింగ్ కల్లా వచ్చేస్తుంది. అప్పటికైతే ఇది ఇట్లా వచ్చిందని, ఇట్లా 2 మిర్రర్స్ వచ్చి ఇట్లా హ్యాండ్స్ కూడా ఇలా వచ్చింది. సో నాకైతే ఇది కొంచెం వెరైటీగా ఉంది. ఎప్పుడు ఇలాంటి మోడల్లో ఇట్లా కట్స్ వచ్చి ఇలా ఎప్పుడు వేయలేదని చెప్పి ఈసారికి అయితే ఈ డ్రెస్ అయితే తీసుకున్నాను. బ్యాక్ కూడా ఉక్సెస్ జిప్పు అట్లా కాకుండా ఇలా థ్రెడ్ వచ్చేసింది. థ్రెడ్ అయితే కొంచెం ఇది లూజ్ ఉంది పాపకి. సో ఇలా లూజ్ ఉన్నా కూడా కొంచెం గట్టిగా టైట్ చేసి కట్టేసుకుంటే అయిపోతుందని చెప్పి ఈ డ్రెస్ అయితే తీసుకున్నాను. ఈ పావడ అయితే టైలర్ దగ్గర ఉంది. సో అక్కడ ఇచ్చున్నాను. దీనికి చున్నీ కూడా ఏంటంటే ఇట్లా వచ్చి మొత్తం పట్టు టైప్లోనే వచ్చి ఇట్లా వచ్చాయండి, కుచ్చు లెక్క ఇలా వచ్చాయి. సో పైట అనేది చాలా పెద్దగా ఉంది పాపకి. పాప కొంచెం చిన్నగా ఉంది కాబట్టి ఇది పెద్దగా ఉందని చెప్పి నేను కొంచెం రేపు ఓనీ టైప్లో ముందుకేసి వేద్దామని అనుకుంటున్నాను. ఈ లుక్ అనేది ఇది వేసిన తర్వాత లుక్ ఎలా ఉంది ఏందనేది బర్త్డేలో వేసినప్పుడు మీకు చూపిస్తాను. సో ఇలా అయితే తీసి ఇదైతే తీసుకున్నానండి. ఇది బర్త్డే రోజుకి వేద్దాము నైట్కి అని చెప్పి అయితే తీసుకున్నాను. తర్వాత బర్త్డే రోజు మార్నింగ్ ఈ డ్రెస్ వేద్దాం, సింపుల్గా ఉంటుంది. మార్నింగ్ హెవీగా వేసి నైట్ హెవీగా వేసి మరి అంత బాగుండదు అని చెప్పి ఇదైతే సింపుల్గా ఉంటుందని చెప్పి ఇది నేను తీసుకున్నాను. ఇది మా హస్బెండ్కి కూడా తెలియదు నేను తీసుకుంది. నైట్ 12కి కేక్ కట్ చేద్దాం అనుకుంటున్నాము. సో అప్పుడు కట్ చేయించినప్పుడు అయితే ఈ డ్రెస్ నేను పాపకి గిఫ్ట్ ఇచ్చినట్టయితే ఈ డ్రెస్ పాపకి ఇద్దాం అనుకుంటున్నాను. ఇలా ఈ మోడల్ కూడా నేను వేయలేదు. ఇట్లా సైడ్కి ఇట్లా వచ్చి ఇట్లా పాకెట్ వచ్చి ఇట్లా కాలర్ నెక్ వెనక వచ్చేసి జిప్ ఇలా వచ్చింది కూడా కొంచెం సింపుల్గా ఉంది. అనార్కలి టైపే, కాకపోతే కొంచెం సాఫ్ట్గా ఉంది. సో దీనికి ప్యాంట్ వచ్చేసి వైట్ ప్యాంట్ వచ్చింది. అదే వైట్ అంటే మరీ వైట్ లేదు, క్రీమ్ కలర్లో ఉంది. సో డిజైన్ అయితే లెగ్స్ దగ్గర ఇలా వచ్చింది. నాకు కొంచెం నచ్చింది. కొంచెం సింపుల్గా కూడా ఉంది. మార్నింగ్ కొంచెం సింపుల్గా వేసేసి ఈవినింగ్ కొంచెం హెవీగా వేద్దాంలే, కొంచెం పార్టీలో అన్నట్టు. పార్టీ కూడా ఎక్కువ ఏం లేకుండా మేము వరకే, ఇంట్లో మేము ఉన్నాం కదా, మేము 4 వరకే చేసేసుకొని కేక్ పక్కన వాళ్ళకి ఇచ్చేస్తే అయిపోతుందిలే. ఇంట్లో అదే మేముండే ఇంట్లో ఓనర్కి అలా వాళ్ళకి ఇచ్చేసి పాప చేతి ఇచ్చిద్దామని మేమైతే అనుకుంటాం. ఈ డ్రెస్ అయితే ఇలా నేనైతే తెచ్చాను. తర్వాత అది పట్టుపావడం మీదకి జ్యువెలరీ అయితే వడ్డానము పైట వేస్తానని చెప్పాను కదా. సో ఆ పైటకి అయితే వడ్డానం ఇలా పెడదామని అయితే అనుకున్నాను. ఇది స్టోన్స్ వచ్చి ఇలా మిర్రర్ వర్క్ లాగా వచ్చి ఇలా అయితే ఉంది. సో అయితే నేనైతే ఇది తీసుకున్నాను. తర్వాత మేము ఎలాగో గుండు కదా ప్రజెంట్. సో గుండు కాబట్టి ఇట్లా కిరీటం లాగా ఇట్లా రాణికి క్వీన్ లెక్క ఉంటుందని చెప్పి ఇదైతే తీసుకున్నాను. ఇది మాత్రం నేను పాప ఫస్ట్ బర్త్డేకి తీసుకున్నాను. అప్పుడు కొంచెం చిన్న పాప, ఫస్ట్ బర్త్డే అంటే చిన్నది కదా. సో అప్పుడైతే కొంచెం ఆమె పెట్టుకోలేదు. ఇప్పుడైతే పెట్టుకుంటుందేమోనని చెప్పి అయితే నేను తీసి పక్కన పెట్టాను. చూద్దాం రేపు పెట్టుకుంటుందో లేదో. ఇదైతే స్టోన్స్ వచ్చి ఇట్లా వచ్చింది క్వీన్ లెక్క, బాగుంది, నాకైతే నచ్చింది. తర్వాత ఇంకొచ్చేసి నెయిల్ పాలిష్, మేకప్ పౌడర్, ఐలైనర్స్ వేయడానికి కానీ మొత్తం ఇట్లా తీసి అయితే పెట్టుకున్నాను. తర్వాత వచ్చేసి పాపుడి బిళ్ళ,
ఇదైతే చిన్నది, గుండెలో పడుతుందో లేదో చూద్దాం. ఇది పాపడి బిళ్ళ. ఆల్రెడీ కమ్మలు కూడా తీసుకున్నాను, కానీ పాపకు ఆల్రెడీ చెవులు కుట్టించేసాం కదా ఈ మధ్య. సో ఇంకైతే కమ్మలు అవసరం లేదు, రింగ్స్ ఆల్రెడీ పెట్టేసాము. ఇక మెయిన్గా వచ్చేసి మనం ఎంత చేసుకున్నా కూడా కొంచెమైనా డెకరేట్ చేసుకుంటే బాగుంటుంది కదా. సో నేను అయితే ఫాయిల్ ఫ్రింజ్ కర్టెన్, ఇట్లాంటి కర్టెన్స్ అయితే ఫాయిల్ కర్టెన్స్ అయితే పాప గోల్డ్ కలర్లో ఉంటాయి. పాప డ్రెస్ వచ్చేసి కొంచెం బ్రౌన్ కలర్లో ఉంది కదా, లైట్ బ్రౌన్ కలర్లో. సో దానికి ఆపోజిట్గా ఉంటుందని చెప్పి ఇట్లా గోల్డ్ కలర్లో అయితే తీసుకున్నాను ఫాయిల్ కర్టెన్స్ అయితే. ఇవి కొంచెం యూజ్ అవుతుంది. నేను ఎవ్రీ బర్త్డేకి ఏదన్నా మావి పెద్దవాళ్ళ, మాది కానీ మా హస్బెండ్ కానీ ఎవరి బర్త్డే ఉన్నా కూడా నేనైతే ఇలా కొంచెం డెకరేట్ చేయడానికైతే ఇలా తీసుకుంటాను. సో నేను కూడా పాపకి గోల్డ్ కర్టెన్స్ లాగే గోల్డ్ కలర్లోనే కర్టెన్స్ అనేది తీసేసుకున్నాను వెనక డెకరేషన్ కోసం. తర్వాత వచ్చేసి ఇది బర్త్డే బ్యానర్ అండి, అంటే హ్యాపీ బర్త్డే అనే లెటర్స్ మొత్తం ఒక బ్యానర్లో ఉంటాయి. ఇది దానికి కట్టడానికి కూడా ఇదైతే ఇచ్చేస్తారు. సో ఇదైతే బర్త్డే బ్యానర్ అయితే ఇది ఒకటి తీసి పక్కన పెట్టుకున్నాను. తర్వాత వచ్చేసి బెలూన్స్. ఇందులో అయితే అన్ని కలర్ బెలూన్స్ వచ్చేసి ఒక 30 అయితే ఉన్నాయి. సో 30 ఉన్నాయి అనేసరికి సెట్ కిట్ మొత్తం అయితే నాకు 250 పడింది. నేను బయటకు వెళ్ళే గిఫ్ట్ స్టోర్లోకి వెళ్ళి అయితే తెచ్చుకున్నాను. దీంట్లో అయితే 30 బెలూన్స్ ఉంటాయి అన్నారు, కానీ ఇంకా ఎక్కువే ఉన్నాయేమో అనుకుంటున్నాను. చూద్దాం రేపు ఎన్నో వస్తాయేమో. అన్ని కలర్స్ అయితే ఇందులో అయితే ఉన్నాయి. తర్వాత ఒక 3 స్టార్స్ అయితే రెడ్ కలర్లో ఇచ్చారు. గోల్డ్ కలర్కి అయితే ఆపోజిట్ కలర్గా ఉంటాయని చెప్పి దీంట్లో అయితే కాంబినేషన్గా 3 స్టార్స్ అయితే ఇచ్చారు. నేనైతే మిడిల్లో ఒకటి, బెలూన్స్కి కింద ఒకటి, సైడ్లలో ఒకటి పెడదామని అనుకుంటున్నాను. చూద్దాం రేపు ఫైనల్ లుక్ ఎలా ఉంటుంది ఏందనేది కూడా మీరు నాకు కామెంట్ చేయండి. ఇదైతే 3 స్టార్స్ అయితే ఇందులో దాంట్లోనే ఇచ్చేశారు. తర్వాత పాప కోసం అయితే చిన్న స్టిక్కర్ ప్యాకెట్ ఒకటైతే తీసుకున్నాను. తన డ్రెస్కి మ్యాచ్ అయ్యేటటువంటి బ్యాంగిల్స్ అయితే ఒక సెట్ తీసుకున్నాను. తనకి చాలా చిన్న సైజు, ఎందుకంటే చెయ్యి చాలా చిన్నగా ఉంటుంది. సో తనకి సెట్ అయ్యేటువంటి బ్యాంగిల్స్ అయితే ఒక సెట్ అయితే తీసేసుకున్నాను. సో ఫైనల్గా నేనైతే ఈ డ్రెస్సెస్ కానీ రెండు మార్నింగ్ ఒకటి, ఈవినింగ్ ఒకటి డ్రెస్, దాని మీదకి మ్యాచ్ అయ్యేటువంటి జ్యువెలరీ కూడా తీసుకున్నాను. మార్నింగ్ డ్రెస్కి అయితే సింపుల్గానే వేసేద్దాం, కాలర్ నెక్ కాబట్టి మనం ఏదైనా జ్యువెలరీ వేసినా కూడా కనిపించదు. సో నేనైతే సింపుల్గానే వదిలేస్తాను, మెడలో ఏమైతే వేయను. తర్వాత బ్యాంగిల్స్ కానీ సెట్ తీసుకున్నాను, స్టిక్కర్స్ కానీ, మేకప్ కిట్ కానీ, మొత్తం అయితే మేకప్ నేను ఎక్కువ ఏమైనా సింపుల్గా మేకప్ పౌడర్ అనేది సింపుల్గా పౌడర్ రాసిన తర్వాత కొంచెం అయితే వేస్తాను. నెయిల్ పాలిష్ ఒకటి, అట్లా మొత్తం నేనైతే ప్రిపేర్ చేసి అన్ని పక్కన పెట్టేసి సెట్ అయితే పక్కన పెట్టేసుకున్నాను. రేపు అప్పటికప్పుడే హడావిడి లేకుండా, అప్పటికప్పుడు ఎక్కడుంది అని వెతుక్కోకుండా అన్నీ అయితే సెట్ చేసుకొని ఒక పక్క అయితే పెట్టుకున్నాను. ఇంకా మాకు కూడా కొంచెం మ్యాచ్ అయ్యే డ్రెస్సెస్ కానీ అవి మేము కూడా తీసుకోవాలి, అంటే ఆల్రెడీ ఉన్నాయి. సో అవన్నీ తీసి పాప డ్రెస్కి అంటే బర్త్డేకే కదా కొంచెం మ్యాచింగ్లో వేసుకుంటాము. సో నేనైతే కొంచెం తీసి పక్కన పెట్టుకోవాలి. బాబుకి కూడా అయితే కొన్ని తీసి పక్కన పెట్టుకున్నాను మార్నింగ్కి, ఈవినింగ్కి. సో ఇంకా బర్త్డే ప్రిపరేషన్స్ అయితే ఇవ్వండి. నేనైతే ఎక్కువ సింపుల్గా, ఎక్కువ గ్రాండ్గా ఏం లేదు, ఎందుకంటే మేము ఎవరిని పిలిచి చేయాలని ఏం లేదు. ఫస్ట్ బర్త్డేకి, సెకండ్ బర్త్డేకి కొంచెం గ్రాండ్గా చేసాము. కానీ ఇప్పుడు కొంచెం ఈ మధ్య కదా షాప్ కూడా పెట్టి, మొబైల్ షాప్ పెట్టి కొంచెం ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాము. మరి ఇప్పుడు మరీ హెవీగా చేయాలన్నా కూడా మనకు అంత బడ్జెట్లో లేదు. సో సింపుల్గా మేమే చేసుకొని ఇంట్లో కేక్ కట్ చేసుకొని స్కూల్కి వెళ్ళి, పాపకు స్కూల్ ఉంది కదా, హాలిడేస్ అయిపోయి స్కూల్ స్టార్ట్ చేశారు కదా దసరా తర్వాత. సో స్కూల్కి వెళ్ళి స్కూల్లో కూడా టీచర్స్కి స్వీటు, చాక్లెట్స్ పిల్లలకి అవన్నీ ఇచ్చేసి ఆఫ్టర్నూన్ వరకు ఉంచి తీసుకొని అయితే వచ్చేస్తాను. తర్వాత ఏదైనా మార్నింగే గుడికి వెళ్ళేసి అట్లా అయితే ఉంది. అలా ప్రిపేర్ చేసుకొని ఉన్న షెడ్యూల్ అయితే అలా చేసుకున్నాము. సో నేనైతే ఇలా సింపుల్గా ఈ ప్రిపరేషన్ అయితే, బర్త్డే ప్రిపరేషన్స్ అయితే ఇలా చేసుకున్నాను. మీరు ఎలా చేసుకుంటారో కామెంట్ చేయండి. నేను చూపించిన డ్రెస్సెస్ మీకు ఒకవేళ నచ్చితే కామెంట్ చేయండి, డ్రెస్ ఎలా ఉంది ఏందనేది కూడా కామెంట్ చేయండి. వీటన్నిటి ఫైనల్ లుక్ అయితే బర్త్డే సెలబ్రేషన్స్లో, బర్త్డే వీడియోలో అయితే చూడండి. నేనైతే ఇవి తీసుకున్నానండి, మీరు ఎలా తీసుకుంటారో కామెంట్ చేయండి. ఓకే, ఈ వీడియో ఇంతటితో అయిపోయింది నా ప్రిపరేషన్స్ అయితే. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఓవరాల్గా ఎలా ఉందో మొత్తం కూడా నాకు కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. లాట్స్ ఆఫ్ లవ్, బాయ్ బాయ్.